గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారాయన వైసీపీ అధికారంలో ఉండగా నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరించారు. ప్రత్యర్థులపై కేసులు, వారి వ్యాపారాలపై దాడులు చేయించారు. కట్ చేస్తే ప్రభుత్వం మారింది. ప్రస్తుతం ఆ సీనియర్ నేత ఒంటరయ్యారు. అటు అధిష్టానం నుంచి మద్దతు లేక స్వంత నియోజకవర్గంలో కనీసం అడుగుపెట్టే పరిస్థితి లేక సతమతమవుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? వాచ్ ది స్టోరీ. తాడిపత్రి ఈ పేరు వింటే టక్కును గుర్తొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయం. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ బుసలు కొడుతూనే ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఫ్యాక్షన్ వాసనలు తగ్గినా తాడిపత్రిలో మాత్రం ఇప్పటికీ పరిస్థితి మారలేదు. అప్పుడప్పుడు ఆ జాడ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరుగుతోంది ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి హవా నడిచింది. 2019లో వైసీపీ ఘన విజయంతో కేతిరెడ్డి, పెద్దారెడ్డి టైం వచ్చింది. అప్పటి నుంచి జేసీ వర్సెస్ పెద్దారెడ్డిగా వార్ సాగింది. రోజులెప్పుడు ఒకలా ఉండవనే సామెత ప్రకారం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో పెద్దారెడ్డికి ఒక్కసారిగా కష్టాలు మొదలయ్యాయి. తాడిపత్రిలో 30 ఏళ్లుగా జేసీ కుటుంబానిదే ఆధిపత్యం అని చెప్పొచ్చు. ఆ కుటుంబానికి సంబంధం లేకుండా ఎవరూ గెలిచిన దాఖలాలే లేవు. 2019లో మాత్రం ఫ్యాన్ సునామీకి సీన్ రివర్స్ అయింది. కేతిరెడ్డి కుటుంబం నుంచి మొదటిసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఆధిపత్య పోరు మరింత పెరిగింది. ఇరు వర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తింది. పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల సాయంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అనేకసార్లు అడ్డుకునే ప్రయత్నమూ చేశారు. ఎక్కడ ఏ ధర్నా చేసినా లేక ఏ ఆందోళన చేసేందుకు సిద్ధమైనా జేసీ సోదరులను పెద్దారెడ్డి అడ్డుకున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక అడుగు ముందుకేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలోనే కూర్చోవడం సంచలనంగా మారింది. ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక నేతలు అప్పట్లో చర్చించుకున్నారు. నాటి నుంచి వీరి మధ్య వార్ మరింత పీక్స్కు చేరింది. పెద్దారెడ్డి తన ఇంట్లోకి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ విషయాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. 2019 మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటిన తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన మార్కు చూపించారు. ఆ ఎన్నికల్లో తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ప్రభాకర్ రెడ్డి దక్కించుకోవడంతో వివాదం కాస్త ముదిరింది. మున్సిపల్ చైర్మన్ ఏ కార్యక్రమం తలపెట్టినా దానిని అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అడ్డుకునేవారట. తనకున్న అధికారంతో పోలీసులను విచ్చలవిడిగా వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికలు కూటమి గ్రాండ్ విక్టరీతో అధికారంలోకొచ్చింది. ఊహించినట్లే తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఘన విజయం సాధించారు. పోలింగ్ రోజు తాడిపత్రిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. తరువాత పెద్దారెడ్డికి వరుస కష్టాలు మొదలయ్యాయని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎన్నికల తర్వాత తాడిపత్రి నియోజకవర్గాన్ని వీడిన పెద్దారెడ్డి కనీసం సొంత ఇంట్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవల ఆయన తాడిపత్రి రాగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం సాగింది. వైసీపీ నేత మురళి ఇంటికి పెద్దారెడ్డి వెళ్లగా తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం తెలిపారు. దీంతో మురళి తుపాకీతో హల్చల్ చేయగా ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఆ ఇంటిని ధ్వంసం చేశారు. ఇంట్లో సామాగ్రితో పాటు కారు అద్దాలు పగలగొట్టారు. అక్కడి నుంచి పెద్దారెడ్డిని స్వగ్రామానికి తరలించిన పోలీసులు తరువాత సురక్షితంగా ఆయన పంపించివేశారు. ఇంత జరిగిన వైసీపీ అధిష్టానం నుంచి పెద్దారెడ్డికి ఎలాంటి మద్దతు దక్కలేదు. పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకుండా చేసినా అధినేత జగన్ గాని, వైసీపీ నేతలు గాని మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో ఒంటరిగానే పెద్దారెడ్డి తనకొచ్చిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారట. రెండు 2024 ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేసినా వైసీపీ అధినేత జగన్ మినహా మిగిలిన నేతలెవరూ సంఘీభావం కూడా తెలపని పరిస్థితి.
చివరికి తన అన్న కొడుకైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదని టాక్ వినిపిస్తోంది. అన్ని విషయాల్లో రెస్పాండ్ అయ్యే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సొంత బాబాయ్ విషయంలో మాత్రం ఎక్కడా నోరు మెదపలేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్లడంతో అక్కడ భారీ ఎత్తున గొడవ జరిగింది. ఇది అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి తాను తాడిపత్రిని వదులుకోబోమని అన్నారు. తాత్కాలికంగా తన్నాపిన భవిష్యత్తులో మళ్లీ తాడిపత్రి నుంచి పాలిటిక్స్ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు పెద్దారెడ్డి వైఖరిపైన స్థానిక నేతలు గుప్పమంటున్నారు. నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ సెటైర్లు వేస్తున్నారు. నాడు జేసీ ఇంట్లోకి వెళ్లి రుబాబు చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆనాడు పెద్దారెడ్డి చేసింది న్యాయమైతే ఇవాళ జేసీ అనుచరులు చేసింది కూడా సబబే అంటున్నారట. తాజాగా జిల్లా ఎస్పీని కలిసేందుకు అనంతపురం జిల్లా నేతలు పెద్దారెడ్డితో పాటు వెళ్లారు. 3-4 నాయకులు మాత్రమే ఆయనకు సంఘీభావం తెలిపారని, మిగిలిన వారు అటువైపు కన్నెత్తి చూడలేదని సొంత పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాప్తాడు, గుంతకల్లు, సింగనమల ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట. ఓవైపు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేకపోవడం, మరోవైపు అధిష్టానం నుంచి సహకారం లేకపోవడంతో పెద్దారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే వాదనలు తెరపైకొచ్చాయి. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారట. ఒకప్పుడు ఏకచక్రాధిపత్యం చేసిన పెద్దారెడ్డికి ఊహించని విధంగా షాకులు తగలడంతో భవిష్యత్తులో ఏం చేయనున్నారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.